ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు లగ్నంలో కుజుడు 4వ స్థానంలో అర్ధాష్టమ శని యొక్క ప్రభావం వక్రత్యాగం అవడం వల్ల స్ట్రైట్ అయ్యాడు అక్కడ 4వ స్థానంలో ఉంటూ. అలాగే ఈ గ్రహాలు దీంతోపాటు భాగ్యంలో కేతువు. అయితే ఈ యొక్క విషయాల మూలంగా మీకు ఎటువంటి విషయాల్లో బాగుంటుంది, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి, ఏ దేవతారాధన చేసుకోవాలనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ లగ్నంలో ఎప్పుడైతే కుజుడు ఉన్నాడో మీకు ఈ కుజుడు ఉంటూ దాని మీద శని ప్రభావం ఉంది. కొంచెం సంతానము, ఇన్వెస్ట్మెంట్స్, ఎక్స్పెండిచర్సు, ముఖ్యంగా సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వాళ్ళు తీసుకునే నిర్ణయాల విషయాల్లో స్ట్రెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాస్త ప్రధానంగా అక్కడ మీకు బ్యాక్ పెయిన్స్ ఉండేటువంటి వారు, కొంచెం ఒళ్ళు నొప్పులు ఉండేటువంటి వారికి కొంచెం ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ 4వ స్థానంలో శని ఎప్పుడూ కూడా ఏంటంటే 4th హౌస్లో ఎవరికైనా, అంటే దాన్ని అర్ధాష్టమ శని అంటారు, మీకు ఉంది ఇప్పుడు అది ప్రజెంట్ 1 సంవత్సరం వరకు అక్కడ ఉంటుంది. ఈ సమయంలో ముఖ్యంగా విద్యార్థులు విద్యా సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలమైనటువంటి వాతావరణం రావాలి అంటే కాస్త నువ్వులు దానంగా ఇస్తూ ఉండండి. అదేవిధంగా లలితా సహస్రనామాల్లో ఓం శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలాయే నమః అనే మంత్రం చేస్తూ ఉండండి. మరియు దీంతోపాటు మీరు ఈ వాహనాలు తీసుకునేటప్పుడు, గృహాలు కొనుగోలు చేసేటప్పుడు వాహనం మీద స్పీడ్గా వెళ్ళడం లాంటివి చేయకండి దయచేసి. మరి ఇక్కడ ఈ అర్ధాష్టమ శని ఏదో ఒక మంచి ప్రభావం కూడా ఇవ్వాలి కదా, అంటే మీరు ఎంత ఇంట్లో తక్కువగా ఉంటూ బయట ఎక్కువగా ఉంటూ ఉంటే అంత బాగుంటుంది. అంటే ఏంటి, వర్క్ ప్లేసెస్లో ఎక్కువగా ఉండడము, ఇవి ఎక్కువగా చేస్తుండాలి. 4వ స్థానం గృహస్థానం కాబట్టి మీరు కొత్త ఉద్యోగ అవకాశాల కోసం మీరు ఏదైతే అప్లై చేస్తుంటారో ఇటువంటివి రావడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే అర్ధాష్టమ శని ఏలినాటి శని కదండి, ఉద్యోగం రాదు అనుకుంటారు. కాదు, శ్రమ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి చేయండి. మరియు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు ఇంకొంచెం అమ్మవారి అనుగ్రహం కలిగితే మరింత అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి మీరు ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయే నమః అనే మంత్రం చేయండి రెగ్యులర్గా. మీరు అది ఎంత చేస్తూ ఉంటే మీకు మీరు చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడము, ఉద్యోగం లేదని బాధపడేటువంటి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు రావడము అనేటువంటివి జరుగుతాయి. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, శని యొక్క మహాదశ, ఇవి 4 వేరు వేరు ప్యాటర్న్స్. చాలామందికి తెలియక శని ఉంది అంటే శని మహాదశ ఉందో, ఏలినాటి శని ఉందో, అర్ధాష్టమ శని ఉందో, అష్టమ శని ఉందో తెలియదు. మీకు దీని యొక్క వివరణ ఇస్తాను క్లియర్గా. ఏలినాటి శని అంటే 7.5 సంవత్సరాలు ఉంటుంది. 12వ స్థానంలో ఉన్నప్పుడేమో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాశిలో సంచరించేటప్పుడేమో అనవసరమైనటువంటి వాటిలోకి ఎంటర్ అయ్యి మన తల మీదకి తెచ్చుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. దానివల్ల మానసికంగా ఇబ్బంది పడడమే కాకుండా మోసపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక 2వ స్థానంలో శని సంచారం జరిగేటప్పుడు పర్టికులర్గా ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో, కుటుంబ సభ్యుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇది ఏలినాటి శని 7.5 సంవత్సరాల ప్యాటర్న్. అలాగే అర్ధాష్టమ శని, ఇప్పుడు ఎవరికి ఉంది అర్ధాష్టమ శని? సర్వసాధారణంగా ధనస్సు వారికి ఉంది. సో వీళ్ళు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు, మిషనరీస్ తీసుకునేటప్పుడు, ఏదైనా సంస్థని పెట్టేటప్పుడు ఇటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరి అదేవిధంగా అష్టమ శని సమయంలో వాహనం మీద వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళాలి. చిన్న చిన్న సర్జరీస్, ఆపరేషన్స్ లేనట్లయితే అనవసరంగా మీరు మంచి చేసినా సరే కాస్త అవమానాలు పొందడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి. ఇక ఇవన్నీ ఒకటైతే అయితే చాలామందికి శని మహాదశకి వీటికి తేడా తెలియదు. శని మహాదశ నడుస్తుందండి అంటే 7.5 సంవత్సరాలు అయిపోద్దని అడుగుతూ ఉంటారు. లేకపోతే కాబట్టి ఏంటంటే ఈ శని మహాదశ అనేది 19 ఇయర్స్ ఉంటుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీ జన్మజాతకంలో శని భగవానుడు కనుక బాగుంటే శుక్రదశ, గురుదశ కంటే కూడా అద్భుతంగా ఇస్తాడు శని మహాదశలో యోగాలు. కాబట్టి శని మహాదశ గురించి ఏమీ టెన్షన్ పడవద్దు ఎప్పుడు కూడా. కాకపోతే కొన్ని విషయాలు పాటించినట్లయితే అది ఏలినాటి శని అయినా, అర్ధాష్టమ శని అయినా, అష్టమ శని అయినా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏమిటది? శని మహాదశ వచ్చినా సరే మొట్టమొదటిగా మీరు ఆరోగ్యంగా ఉన్నారు, యువకులు, చిన్నపిల్లలు ఏమీ కాదు అని అనుకుంటే కనుక ఖచ్చితంగా మధ్యాహ్నం నిద్రపోకండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే శని మందత్వానికి కారకుడు, నిద్రకి కారకుడు. శని ఏంటంటే ముఖ్యంగా మనం ఎంత నిద్రపోతూ ఉంటే మధ్యాహ్న సమయాల్లో యువకులం అయ్యుండి
అక్కడ ఇబ్బంది అనేటువంటిది మరి కాస్త పెరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం పూట నిద్రపోకండి. అలాంటి రాత్రిపూట చాలామంది ఏం చేస్తారు, రాత్రి 12 గంటల వరకు మెలుకు ఉండి దాని తర్వాత నిద్రపోతూ ఉంటారు పగలంతా. అది చాలా చాలా రివర్స్గా మీకు నెగిటివ్ ట్రిగర్ అవుతూ ఉంటుంది. ఇక రెండవది, మీరు ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి కానీ, లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి కానీ, గణపతి ఆలయాలకు కానీ, ఈ 4 ఆలయాలకి లేదా రావి చెట్టు చుట్టూ కానీ, ఈ 5లో ఏదైనా ఒకటి మీరు ఎంచుకొని రెగ్యులర్గా మీరు విజిట్ చేస్తూ రోజు ఉదయం పూట వెళ్ళి అక్కడ ప్రదక్షిణం చేసి కాసేపు కూర్చొని రండి, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. అలాగే గోవులకి బెల్లము తినిపించండి, ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇవి ప్రధానంగా మీరు పాటించాలి. ఓల్డేజ్ హోమ్స్కి వెళ్ళడం, మీకు తెలిసినటువంటి వాళ్ళు ఉంటారు, అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు, ఇట్లా ఉండేటువంటి వాళ్ళ దగ్గరికి వాళ్ళతో కాసేపు గడిపి వాళ్ళకి ఏదైనా ఒక చిన్న గిఫ్ట్ లాంటిది, వాళ్ళకు పంచో లేకపోతే ఒక షర్టో ఏదో ఒకటి ఇస్తూ ఉండండి. ఎందుకంటే కార్మికులకి, కర్షకులకి, ఏజ్డ్ పర్సన్స్కి శనికారకుడు. అంటే మీ కింద పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏదో ఒకటి, వాళ్ళ పిల్లలకి ఏదో ఫ్రూట్ తీసుకెళ్ళి తింటాడులే, మీ అబ్బాయి తింటాడు తీసుకెళ్ళమని ఇంట్లో పని చేయడానికి వస్తూ ఉంటారు, వాళ్ళకి ఇస్తూ ఉండండి. దానివల్ల ఏమవుతుందంటే శని యొక్క ప్రభావం వీళ్ళలో ఉంటుంది కాబట్టి వీళ్ళు ఆనందపడడం వల్ల ఇబ్బంది అనేటువంటిది తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే రోజు ఎలా అయితే మనం దేవతా ఆలయానికి వెళ్తుంటామో, ఎక్కడైనా హోమాలు జరుగుతున్నా, యజ్ఞాలు జరుగుతున్నా, యాగాలు లాంటివి జరుగుతున్నా అక్కడికి వెళ్ళి చేయించుకుంటే లేదా అంత స్తోమత లేదంటే కనీసం ఆ యొక్క ప్రాంగణంలో అయినా సరే, జరిగేటువంటి ప్రాంగణంలో కాసేపు అక్కడ కూర్చోండి. శాస్త్రం ఏం చెప్తుందంటే ఒక హోమమో యజ్ఞమో జరిగేటప్పుడు అక్కడ ప్రాంగణంలో కూర్చుంటే 25% ఆ వ్యక్తికి వస్తుందట, గుర్తుపెట్టుకోండి. అది అలాగే ఎట్టి పరిస్థితుల్లో శనివారాలు ఎటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏమీ తీసుకోకండి. నల్ల చీమలకి కొన్ని చూడండి, మనకి చిన్న రవ్వ లాంటిది కానీ చక్కెర కానీ వేస్తూ ఉంటాం, అలాంటివి చేయండి. కాకులకి ఏదైనా తినిపిస్తూ ఉండండి, ముఖ్యంగా కాకులకి చక్కటి ఫలితాలు వస్తాయి. శని యొక్క ప్రభావం తగ్గడానికి దేవతా ఆరాధన ఎంత ముఖ్యమో పితృదేవత ఆరాధన కూడా అంతే ముఖ్యం. పితృదేవతల కోసమని, ఎందుకంటే వాళ్ళ అనుగ్రహం కలిగితే కూడా మనం కొంచెం మనకి తట్టుకునే శక్తి వస్తుంటుంది సిచ్యువేషన్స్ని. కాబట్టి స్వయం పాకం ఇవ్వడం అమావాస్య సమయంలో. అదేవిధంగా శనివారాలు ప్రత్యేకంగా నాన్ వెజిటేరియన్ అలవాటు ఉన్న వాళ్ళు, అసలు యాక్చువల్గా అయితే ఆదివారం అసలు తినకూడదు, శనివారం అలవాటు ఉన్న వాళ్ళు అసలు తీసుకోకండి పొరపాటును కూడా. శనివారం, బుధవారం తీసుకోమని చెప్పింది ఏదైనా ఎవరికైనా అలవాటు ఉన్నట్లయితే శాస్త్రం. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ లలితా సహస్రనామాల్లో ఒక అద్భుతమైన నామం ఉంటుంది. ఏమిటది అంటే ఓం అనాకలిత సాదృశ్య చుడుక శ్రీ విరాజితాయై నమః. అయితే ఇక్కడ మీకు ఏలినాడు శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ ఎప్పుడూ బ్యాడే ఇవ్వాలని రూల్ లేదు, గుర్తుపెట్టుకోండి. మంచి కూడా చేస్తుంది. ఏమిటది, ఎందుకు చేస్తుంది, ఎలా అంటే మీకు నడుస్తున్న మహాదశ అంతర్దశలను ఆధారంగా తీసుకొని మీకు గోచారంలో ఉన్నటువంటి శని యొక్క పొజిషన్, మీ లగ్నం ఏదైతే అయిందో లగ్నం నుంచి ఎన్నో స్థానంలో ఉంది, అక్కడ సంచరిస్తున్నటువంటి అర్ధాష్టమ శని కావచ్చు, అష్టమ శని కావచ్చు, ఏలినాడు శని కావచ్చు, అక్కడ సంచరిస్తున్నటువంటి గ్రహం ఎటువంటి పోర్ట్ఫోలియోస్ ఇస్తుందో దాన్ని బట్టి మీకు అది మంచి కూడా చేస్తుంది. ఒక్కోసారి కొంతమంది చూడండి ఏలినాడు శనిలో చాలా బాగుందండి అంటారు, అయిపోయాక ఇబ్బంది వస్తుందండి అంటారు. అంటే ఏమిటి, లగ్నం నుంచి, మీ లగ్నం నుంచి శని భగవానుడు ఎన్నో భావంలో, ఏలినాడు శని చూసుకునేది మాత్రం చంద్రుడి నుంచి చూసుకుంటాం, చంద్రుడి నుంచి 12 రాశి 2వ స్థానంలోని, అదేవిధంగా అర్ధాష్టమ శని అయితే చంద్రుడి నుంచి 4వ స్థానంలో, అష్టమ శని అయితే చంద్రుడి నుంచి 8వ స్థానంలో చూస్తూ ఉంటాం, చూడమని కాదు. కానీ ఎప్పుడూ కూడా అది ఎంతవరకు మీకు తీవ్రత ఉంటుంది, దాని యొక్క తీవ్రత మరీ ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుందా అని చెప్పి తెలియాలి. బ్యాడ్గా ఉంటుంది, నెగిటివ్ ట్రిగర్ చేస్తుందా ఏలినాడు శని లేదా పాజిటివ్ ట్రిగర్ చేస్తుందా తెలియాలి అంటే మీరు చేయవలసింది ఏమిటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏ పొజిషన్లో ఏ నక్షత్రాల మీద సంచరిస్తుందో చూసుకొని దానికి సంబంధించిన రెమెడీ కూడా చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. శ్రీమాత్రే నమః.